శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అమ్మా. నమస్తే అండి. మ్యామ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మీరు స్టార్ట్ చేశారు, నేను ముగిస్తా అనే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన ఏం స్టార్ట్ చేశాడు, ఏ విధంగా ముగిస్తాడు, ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మ్యామ్? భవిష్యత్తు మనకు తెలియదు కానీ భవిష్యత్తు పోలీసుల చేతుల్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన ఎవరు ప్రారంభించారు? ఆయనే కదా ప్రారంభించారు. స్టేట్మెంట్స్ ఎవరిచ్చారు? వారే ఇచ్చారు. వారే ఇచ్చారు కదా. ఏమన్నారు? అమిత్ షాని పవన్ కళ్యాణ్ ఇతను ఎవరు నాదెండ్ల మనోహర్ కలిశారు. కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలని నేను అడిగారు. అడిగితే నీకెందుకు పవన్, నీకు జగన్మోహన్ రెడ్డికి ఏ గొడవలు లేవు కదా, ఆయన మాతోటి చిరకాల మిత్రుడు, ఇన్స్టెంట్ మిత్రుడు చంద్రబాబు నాయుడు, ఇవాళ ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు ఆయన, నీకెందుకు ఇవన్నీ అని అన్నారు అని. ఇది ఆయనకి కోర్ కమిటీలో ఒక ముఖ్యమైన వ్యక్తి చెప్పారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. సరే, అంతవరకు బాగుంది. ఒక మేధావి గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాక ఆ స్టేట్మెంట్ నిజానిజాలు తెలియాలిగా. దానికి ఏమంటున్నాడు ఆయన? నాదెండ్ల మనోహర్ ఏమన్నారు? గొడవ అయింది, జనసేన వాళ్ళు చాలా ఇదిగా రియాక్ట్ అయ్యారు. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ జనసేన కార్యకర్తలతో పెట్టుకోకూడదు. జన సైనికులు మంచి ఉంటే మంచిగా ఉంటారు, చెడు ఉంటే చెడుగా ఉంటారు, తాట మామూలుగా తీయరు. సో వాళ్ళతో పెట్టుకున్నాక ఆయనకు అర్థమయ్యి ఉంటుంది. ఎక్కడికక్కడ కేసులు పెట్టారు. మీకు పోసాని గుర్తుండి ఉంటారు. మామూలుగా కాదు, మళ్ళీ జన్మలో రాజకీయాల జోలికి వెళ్లకుండా అయ్యాడు. అంటే నేను ఇక్కడ తెలంగాణ వాడిని కదా, నన్నేం చేస్తారు అనుకున్నాడేమో. తప్పు చేస్తే తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి, తెలుగువాడేంటి? పైగా నేను మేధావిని అని వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఆంధ్ర వాళ్ళు అంటారు. అదేంటి, మీరు మేధావిని వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? నాకు అర్థం కావట్లేదు. మన గురించి మనమే అనేసుకుని నేను మేధావిని నేను అనుకుంటే అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోటి ఉంటుందండి. సపోజ్ నా గురించి నేను మాట్లాడుతుంది, నేను ఎవరి గురించి అంటున్నా. మనలో ఉండే మంచి కావచ్చు, చెడు కావచ్చు, బయట వాళ్ళు చెప్పాలి. దానికి ఒక విలువ ఉంటుంది. అప్పుడు నాకు నేనే కితాబిచ్చుకుంటే నాలో ఏం లేదనే కదా అర్థం. సో ఇక్కడ ఏం జరిగింది? వెంటనే వాళ్ళు రియాక్ట్ అయితే నాదెండ్ల మనోహర్ చాలా మర్యాదగా మాట్లాడారు. మీరంటే చాలా గౌరవం మాకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మీరు మీ మాటల్ని వెనక్కి తీసుకోండి, మర్యాదగానే అడుగుతున్నాం మేము అన్నాక ఈయన దానికి ఎంత డ్రామా చేశారంటే ఎటువంటి శశభిషలు లేకుండా బేషరతుగా అవి నేను వెనక్కి తీసుకుంటున్నాను ఒకటి. రెండోది, నేను విన్నాక అంటే ఒక న్యూస్ విన్నాక దాని గురించి పూర్వాపరాలు విచారించకుండా అది సరైందా కాదా అనేది తెలుసుకోలేదేమో అనుకుని ఆయన అన్న మాట చెప్తున్నాను. తెలుసుకోలేదేమో అనుకుని నేను విత్డ్రా చేసుకుంటున్నాను అన్నారు. తెలుసుకోలేదేమో అని అనుకోవడం ఏంటి? తెలుసుకోలేదు, మీరు గ్యారంటీగా తెలుసుకోలేదు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, సరేనండి మీకు నిజంగానే అది తెలిసాక మాట్లాడారు, అది నిజమే, అబద్ధం కాదు అనుకున్నప్పుడు మీరు విత్డ్రా ఎందుకు చేసుకున్నారు? నిజం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కాదండి నేను చెప్పింది 100% నిజం, నేను కావాలంటే ఆ కోర్ సభ్యుడు, ఆ కోర్ కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో వారి పేరు కూడా బయట పెడతాను. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చాక నేను వెనక్కి తప్పుకుంటున్నానంటే నేను భయపడినట్టయినా కావచ్చు, నేను అది అబద్ధమైనా చెప్పుండొచ్చు. సో ఇది అబద్ధం అని తేలాక మీరు మళ్ళీ టీడీపీ మీద ఎందుకు నిందలు వేయడం? టీడీపీ వాళ్ళు పేటీఎం అన్నారు ఆయన అనేసరికి మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అన్నాడు. ముగించండి, ఏం ముగిస్తారు? నాకు అర్థం కాల. ఇప్పుడు పైగా ఏమన్నారు ఆయన? నేను ఈ ఇష్యూ వచ్చాక నా ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ పెరిగిపోయాయి, నా ఛానల్ వ్యూవర్షిప్ పెరిగిపోయింది, నాకు లక్షలు డబ్బులు వస్తున్నాయి అంటే ఒక అబద్ధం మీద సంపాదించిన డబ్బు మంచిదా ప్రొఫెసర్ గారు అని అడుగుతున్నాను నేను. అంటే ఒక అబద్ధం చెప్పి నేను నా వ్యూవర్షిప్ పెరిగింది అని మనం గొప్పగా చెప్పుకుంటున్నామంటే మరి మిమ్మల్ని మేధావిని ఎలా అంగీకరించాలి? మీరు చదువుకున్న వ్యక్తిని ఎలా అంగీకరించాలి? చదువుకున్న వ్యక్తి అయితే ఏమంటారు? నేను అబద్ధం చెప్పాను, సరే నేను ఎప్పుడూ చెప్పలేదు ఇంతవరకు, ఏదో ఒత్తిళ్ళకి లొంగో లేకపోతే తెలియకో తెలుసో చెప్పాను, వెనక్కి తీసుకున్నాను, అంతే, అయిపోయింది. అక్కడితో మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది.
సరే టీడీపీ వాళ్ళు అంటే అంటారు, మీరు పేటీఎం కాకపోతే నేను పేటీఎం కాదండి చూసుకోండి అకౌంట్స్ అంటారు. అవును. మన నిజాయితీగా ఉండదలుచుకుంటే ఉంటే. అవును. అవేమీ లేకుండా మీరు పేటీఎం అన్నారు, నేను ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాను, నేను చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్సీగా చేశాను, ఇంకెవరితోటో ఉన్నాను, వాళ్ళతో వేదిక పంచుకున్నాను. అవసరమా? ఇప్పుడు మీ గురించి మీరు కొత్తగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటేనే దాని అర్థం ఏంటి? వారే చెప్పాలి. ఇప్పుడు నేను నా గురించి మీకు చెప్పాలనుకోండి, సపోజ్ అనుకుందాము, అప్పుడు నేనేం చెప్పాలి? బాబు నేను అక్కడే చదువుకున్నాను, నా బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పాలి. లేదు మీ అంతటి మీరు తెలుసుకుంటే, అంటే నాలో కొద్దైనా తెలుసుకోవాల్సిన అంశం ఉంటే మీరు తెలుసుకుంటారు. లేదంటే నేను ఒక లే పర్సన్ అనుకుని ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఇక్కడ రెండు అంశాలు. సో వారి గురించి వారు చెప్పుకునే స్టేజ్కి వారు వచ్చారంటే అప్పుడు వారు అపరమేధావా కాదా వారు చెప్పాలి. నేను అడుగుతున్నది అది. ఓకే. తెలుగుదేశం వాళ్ళు మొదలుపెట్టారట, వారు ముగిస్తారట. ఈలోగా ఇంకేం జరిగింది? ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు వారికి మీ వెనకాల మేము ఉన్నామని చెప్పారు. తర్వాత ఏమో హరీష్ రావు చెప్పారు. కవిత ఇవాళ ఒక ట్వీట్ చేశారు, మా తెలంగాణ రక్షణ సేన మీ వెనకాల ఉంటుంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడిస్తాం హైదరాబాద్లో. తర్వాత పోలీసులు, తెలంగాణ పోలీసులు అంటే వాళ్ళ అనుమతి ఉండాలి కాబట్టి రేవంత్ రెడ్డి స్టాండ్ ఏంటో చెప్పాలి. సో నాకు అర్థం కాదు, కవిత గారిని మనం అడుగుతున్నది ఏంటంటే, తెలంగాణ రక్షణ సేన ఏం చేయాలి? ప్రొఫెసర్ అబద్ధం చెప్తే తెలంగాణకు సంబంధించి మీరు ఒకవేళ వెనకేసుకు రావాలనుకుంటే తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తారా? నా మీద కూడా ఎన్నోసార్లు ఎన్నో మాట్లాడారు ఆయన, నేను తీసుకోలేదు సీరియస్గా అంటే అది వ్యక్తిగతంగా అది, కానీ ఇక్కడ పార్టీ పరంగా ఇది. దెర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే మీరు ఒక రాజకీయాల్లో ఉంటున్నప్పుడు 10 ఏళ్ళు ఉద్యమంలో ఉండి 10 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో పనిచేసి ఇలా మాట్లాడటం అనేది ఆశ్చర్యంగా ఉంది. నేను అడుగుతున్నది అది. ఇప్పుడు హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా దేనికి వెనకేసుకొస్తారు మీరు? నేను అడుగుతున్నది అది. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనే వాదం ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక ఆయన అడిగారు అందరూ, మీరు తెలంగాణ వారై ఉండి ఆంధ్ర విషయాల్లో ఎందుకు కలగజేసుకుంటున్నారని. అవును అడుగుతారు, మీరు తప్పు మాట్లాడితే ఖచ్చితంగా అడుగుతారు. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్. మీరు ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోలం చేయదలుచుకున్నారా? మీరు ముందు బీఆర్ఎస్ని ప్రశ్నించండి దమ్ముంటే, కేసీఆర్ని ప్రశ్నించండి, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి. ఏం చేసినావు జగన్మోహన్ రెడ్డి? 11 మందిని పెట్టుకొని నీతో పాటు నువ్వు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదని అడిగారు ఏ రోజైనా? మీరు అడగండి. అవన్నీ అడిగితే ఇది కూడా అడిగే హక్కు మీకు ఉంటుంది. మీరు ఏది మాట్లాడకుండా ఇదొకటి మాట్లాడేసి నా మేధావితనాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. ఐమ్ సారీ, నాగేశ్వరరావు గారిని ప్రశ్నిస్తారు, మేధావి నాగేశ్వరరావు గారిని ప్రశ్నించరు ఎవరు. బికాజ్ మనం మన పేరుతోటే పిలువబడతాం. దాని ముందు వచ్చే ప్రిఫిక్స్లో ఒక డాక్టరేటో ప్రొఫెసరో మేధావితనం అది ఒకళ్ళు ఇచ్చేది మనకి. మనం చదువుకుంటే డిగ్రీలు వస్తాయి. సో మరి వారికి చెప్పేంతటి వాళ్ళం కాదు. కానీ ఇవాళ దీన్ని పెద్దది చేస్తున్నది నాగేశ్వర్ గారు. ఇంకో మాట ఏమంటున్నాడు ఆయన, ఇప్పుడు నా మీద పెట్టిన కేసు నాకేమీ వారంటీ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు, నాకు చాలామంది తెలుసు, నా శిష్యులు కూడా ఉన్నారు, చాలా పెద్దవాళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళ ద్వారా తెలిసింది నన్ను అరెస్ట్ చేస్తారని, నన్ను జాగ్రత్తగా ఉండమన్నారు. నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను అరెస్ట్ చేస్తే నేను పుస్తకాలు రాయలేను, కానీ నేను పుస్తకాలు చదువుతాను, జైల్లో ఉండి తర్వాత పాఠాలు బోధిస్తాను అన్నారు. మంచిదే, చేయండి. ఇప్పుడు ఎలాగో 3 ఏళ్ళంతా ఉంటుంది ఆ శిక్ష. సో మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు, ఇట్స్ వెల్ అండ్ గుడ్. అంటే మనం తప్పు చేయకపోతే నేను కేసు వేయను, నేను దీని మీద బెయిల్ కోసం వెళ్ళను, ఓకే, దట్ ఈస్ అప్ టు యూ. ఇప్పుడు మనం తప్పు చేస్తేనే మనం ఇవన్నీ చేయమండి, అవునా? తప్పు చేయకపోతే ఏం చేస్తారు? ముందు బెయిల్కి వెళ్తారు. మీరు మాట్లాడిన తప్పని మీ మనసుకు తెలుసు, మీరు వెనక్కి తీసుకోవడంలో కూడా భేషజం ప్రదర్శించారు, భేషజం లేదంటూనే. సో ఇవాళ తప్పొప్పులు ఎవరి వైపు ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు, ఈవెన్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ యువత ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు అనవసరమైన విషయాల్లో వెళ్ళరు, ఎవరన్నా వెళ్తే ఊరుకోరు. అందుకని మరి ప్రొఫెసర్ గారే చెప్పాలి, వారు మేధావి కాబట్టి వారు ఈ యుద్ధాన్ని ఎలా ముగిస్తారో వారే చెప్తే బాగుంటుంది.